హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కరకరలాడే టేస్టీ పూసలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చెప్తాను, చూసేయండి. నేనైతే 1 kg ఆఫ్ పిండి తీసుకున్నాను అండ్ 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ తీసుకున్నాను అండ్ 3 టేబుల్ స్పూన్ వరకు కారం. ఈ కారం మీ టేస్ట్ని తగ్గట్టు మీరు ఎలా తింటే అలా. అండ్ నేను 1 టేబుల్ స్పూన్ వరకు వామ తీసుకున్నాను. వామ అయితే కన్ఫామ్గా ఉండాలి, ఇందులో టేస్ట్కి వామనే బెస్ట్, లేకపోతే టేస్ట్ అనేది ఉండదు. అండ్ అందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకుంటే పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది. అండ్ అందులో మొత్తం మ్యాగ్నెట్ అయ్యేలాగా కలుపుకోవాలి, లేకపోతే సాఫ్ట్నెస్ అనేది రాదు. సాఫ్ట్గా స్మూత్గా పిండి అయితే కలుపుకున్నాను. అండ్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక ఆయిల్ ప్యాకెట్ పోసుకున్నానండి. అండ్ ఆయిల్ హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కాక మనం పూసలు అనేది కరకరలాడుతుంది. ఇప్పుడు ఆయిల్ ఎలా హీట్ ఎక్కిందో చూడడానికి ఒక చిన్న పిండి అయితే వేసుకున్నాను. పిండి లోపలనే ఉంటే అది హీట్ కానట్టు, పిండి పైకి వస్తే మాత్రం హీట్ అయినట్టు. అండ్ ఇప్పుడు నేను పూసలు అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఒకటి వేసాను, అది రౌండ్గా, నేను చిన్న చిన్నగా కాకుండా పెద్ద పెద్దగా, అది టీలలో కానీ లేకపోతే మనం నార్మల్గా నైట్ తినేటప్పుడు స్నాక్స్ టైప్లో కానీ అలా బాగుంటుంది. ఇలా అయితే చేసుకోండి, చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అండ్ ఇది బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా కాల్చుకోవాలి. సింపుల్గా టేస్టీగా కరకరలాడే ఈ పూసలు రెడీ అయ్యాయి. ఇది మీ ఇంట్లో చేయండి, మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.